ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సొంత పార్టీలో వెలువెత్తుతున్న వ్యతిరేకతతో మంత్రి రోజా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టికెట్కు డోకా లేదని నిశ్చింతగా ఉన్న తరుణంలో 4 జడ్పీటీసీ సభ్యులు మంత్రికి వ్యతిరేకంగా జడ్పీ సమావేశంలో గలం విప్పి తమను అనగదొక్కేస్తున్నారని ఆరోపించారు. చైర్పర్సన్ పదవి కోసం తన నుంచి 40 లక్షల రూపాయలు తీసుకున్నారని, పదవి ఇవ్వకపోగా తీసుకున్న డబ్బు కూడా వెనక్కు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆమె చేసిన ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రాజకీయ పరిస్థితి తారుమారైతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఒక్కసారిగా కూడా సరే అట అసంతృప్తి కూడా ఉంది. వైసీపీ పార్టీలో ఇప్పటికే చాలా చోట్ల కూడా సరే 4 జాబితాలు ప్రకటించినప్పుడు కూడా దాంట్లో కొంతమందికి ఎమ్మెల్యే స్థానాలు కూడా టికెట్లు కనిపించకపోవడంతో కూడా సరే చాలా మంది ఆ పార్టీని వీడే ఆలోచన కూడా ఉన్న పరిస్థితి. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నగిరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజాకి టికెట్ వస్తుందా రాదా అనేసి ఇప్పుడు ఒక హాట్ కామెంట్ అయితే పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే 4 జాబితాల్లో కూడా రోజాకి టికెట్ వస్తుందా రాదా అనేసి దీని మీద చాలా మంది కూడా సరే ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం అంతా మా తిరుపతి మున్సిపల్ పార్క్ లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడుకుందాం. సార్ చెప్పండి సార్, ఏదైతే నగిరి నియోజకవర్గంలో రోజా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పటికి మంత్రిగా కూడా ఉన్న పరిస్థితి అయితే 4 జాబితాల్లో కూడా రోజాకి టికెట్ రాని పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా నిన్న తిరుపతిలో పుత్తూరుకి సంబంధించిన ఒక కౌన్సిలర్ మహిళ 40 లక్షల రూపాయలు తీసుకున్నారనేసి కూడా ఆరోపణలు. దీని మీద మీ స్పందన ఏంటి? మేము గతంలో కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, రోజాకి చిలక జాతకం చెప్పుకునేది అది దగ్గరలో ఉందనేసి. ఈ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకురా అంటే ఈ రోజా డిప్యూటీసీలను మోసం చేయటం కానీ, వాళ్ళకి వచ్చే నిధులు కూడా వీళ్ళు అడ్డుకోవటం కానీ, ఇంకొకటి ఆమె పాపం ఎవరు దళిత ఎస్టీ రిజర్వేషన్ ఉన్న కార్పొరేషన్ దీని చైర్మన్ పోషిస్తామని చెప్పి వాళ్ళ సోదరుడు 70 లక్షలు డిమాండ్ చేస్తే మేము అంత ఇచ్చుకోలేమని చెప్పి 40 లక్షలు వాళ్ళు ఇస్తే, ఆ 40 లక్షలు వాళ్ళు పాపం ఏదో అప్పు చేసుకొని ఏదో ఇంట్రెస్ట్ తెచ్చుకొని వచ్చి వాళ్ళు ఇస్తే, దాంట్లో కూడా వీళ్ళు సీట్ నీకే ఇస్తాం అని చెప్పి 2.5 సంవత్సరంగా వీళ్ళు తిప్పిస్తా. ఇప్పుడు 3 సంవత్సరాల పైన కూడా వాళ్ళకి ₹1 కూడా డబ్బు ఇవ్వకుండా, రోజా కూడా వీళ్ళు మెసేజ్ చేస్తే కూడా మెసేజ్ కూడా స్పందన ఇవ్వకుండా ఈ రోజా వీళ్ళు ఎంత బాధ పెడుతూ ఉన్న ఈ రోజా కూడా ఒక బతుకేనా అని కూడా ఈ రోజు మేము అడుగుతున్నాం. మా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అడ్డంకులుగా ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. దానికి నిధులు కూడా సరే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు ఆరోపణలు చేస్తున్నాం. దీని మీద సంబంధం మంత్రి రోజా గారికి వాళ్ళ నియోజకవర్గం నగిరిలో కావచ్చు, ఎక్కడా కానీ మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా కూడా ప్రజలకి కానీ ఎక్కడా కానీ న్యాయం చేయటం లేదు. వాళ్ళ అభివృద్ధి తిరుపతి నగరి అభివృద్ధిలో కూడా ప్రజలకి భాగస్వాములు కాకుండా, జడ్పీటీసీలకి భాగస్వాములు చేయకుండా, సర్పంచులను భాగస్వాములు చేయకుండా వాళ్ళకి వచ్చే నిధులను అడ్డుకోవడంలో కానీ, వాళ్ళని మభ్యపెట్టి ఏదైతే జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మన సర్పంచులకు కానీ వాళ్ళకి ఆ చైర్మన్ ఇస్తాం ఈ చైర్మన్ ఇస్తాం డబ్బులు తీసుకొని దండుకొని వాళ్ళు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉండి మంత్రి పదవులు తీసుకొని కూడా ప్రజలకు కానీ వాళ్ళకి కార్యకర్తలకు కూడా న్యాయం చేయాలని పరిస్థితిలో రోజా గారు ఉన్నారు. అలాంటి రోజా నటిని కాబట్టి నేను తమిళనాడుకు పోవచ్చు, కర్ణాటకలో పోయినా కూడా నాకు ఆఫర్లు వస్తాయి, నాకు ఈ విధంగానే డబ్బులు వస్తాయని చెప్పేసి ఆమె మనసులో అనుకుంటా ఉంది. ఇంకొకసారి కానీ ఎమ్మెల్యేగా ఆమెకి ఛాన్స్ ఇస్తే నగిరి ప్రజలు కానీ నగిరి కార్యకర్తలు కాదు, వైసీపీ కార్యకర్తలే మాకు రోజా గారు వద్దు అని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. ఏదైతే నిన్న ఆ కౌన్సిలర్, ఒక దళిత మహిళా కౌన్సిలర్ అయినటువంటి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపైన కూడా ఇప్పటికే నెటిజన్లు కూడా సరే సోషల్ మీడియాలో తీవ్ర ఆ రోజా మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పుడు కూడా సరే ఇప్పటివరకు కూడా సరే ఆ మంత్రి కాలాల నుంచి ఏదైనా ప్రెస్ నోట్ కానీ మంత్రి కూడా దీన్ని ఇప్పటివరకు కూడా ఖండించలేని పరిస్థితి కూడా ఉంది. ఏదైతే వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే దళిత మహిళలకు న్యాయం చేయాలి, లేని పక్షంలో కూడా జన సైనికులు కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా నిన్న ఏదైతే కౌన్సిల్ సమావేశంలో కూడా సరే వచ్చి మీడియాతో మాట్లాడుతూ తమ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని జడ్పీటీసీలు కూడా మాట్లాడడం జరిగింది. రోజాకి సీట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఓడిపోయే ప్రసక్తి అయితే ఉంది. కొత్త వారికి ఎవరైనా సరే స్థానం కల్పించాలని కూడా సరే నిన్న జడ్పీటీసీలు మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. ఇది కొన్న